మార్చి 19 నుండి 27 వరకు చైత్ర నవరాత్రులు. దుర్గాదేవి పూజా విధానం మరియు నియమాలు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాల్గుణమాసం ముగిసిపోయి చైత్రమాసం ప్రారంభమైంది. ఈ చైత్రమాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు లేదా లలితా నవరాత్రులు అని కూడా అంటారు. 2026వ సంవత్సరంలో మార్చి 19వ తేదీ ఉగాది పండుగ నాడు ప్రారంభమైన ఈ చైత్ర నవరాత్రులు వరుసగా 9 రోజుల పాటు జరిగి మార్చి 27 శ్రీరామనవమి పండుగతో ముగుస్తాయి. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ 9 రోజులు భక్తితో పూజిస్తే మనం కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. అయితే ఈ వీడియోలో మనం దేవీ భాగవతం లాంటి పురాణాల్లో చెప్పబడిన ఖచ్చితమైన నవరాత్రి పూజా నియమాలతో పాటు మన కష్టాలు తొలగిపోయి ధనలాభం కలగడానికి పండితులు సూచించే కొన్ని విశేష పరిహారాలను కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే నిన్న ఉగాది పండుగ హడావిడిలో ఎవరైతే కలశ స్థాపన చేయలేకపోయారో వారు ఏమాత్రం కంగారు పడకండి. మీరు ఈ రోజు అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపు ప్రదోషకాలంలో కలశాన్ని ప్రతిష్ఠించి పూజను ప్రారంభించవచ్చు. ఒకవేళ ఈ రోజు కుదరని వారు రేపు అనగా శనివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపు మీ పూజామందిరంలో అమ్మవారి ప్రతిరూపంగా ఒక కలశాన్ని పెట్టుకోండి. కలశంలో నీళ్లు పోసి పసుపు, కుంకుమలు, రూపాయి నాణెం వేసి పైన కొబ్బరికాయను పెట్టి అమ్మవారి రూపంగా భావించి పూజను కొనసాగించండి. ఒకవేళ కలశం పెట్టుకోవడం కుదరని వారు కనీసం అమ్మవారి పటానికి పసుపు, కుంకుమలు పెట్టి దీపారాధన చేసి పూజ మొదలుపెట్టండి. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని నవదుర్గలుగా అంటే మొదటి రోజు శైలపుత్రిగా, 2వ రోజు బ్రహ్మచారిణిగా, 3వ రోజు చంద్రగంటగా, 4వ రోజు కూష్మాండగా, 5వ రోజు స్కందమాతగా, 6వ రోజు కాత్యాయినిగా, 7వ రోజు కాళరాత్రిగా, 8వ రోజు మహాగౌరిగా, 9వ రోజు సిద్ధిదాత్రిగా కొలుస్తారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 9013393338. కుంకుమతో అర్చన చేస్తూ లలితా సహస్రనామం చదవడం, అష్టమి లేదా నవమి రోజుల్లో చిన్న చిన్న ఆడపిల్లలకు భోజనం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోవడం పురాణాల ప్రకారం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఇక పురాణాల్లో చెప్పిన ముఖ్యమైన నియమాల విషయానికి వస్తే ఈ 9 రోజులు ఉపవాసం ఉన్నా లేకపోయినా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. నలుపు రంగు వస్త్రాలు లేదా లెదరు వస్తువులు వాడకూడదు. మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. చద్దన్నం అస్సలు తినకూడదు. భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ప్రతిరోజు ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గుమ్మం బయట తడి గంధంతో స్వస్తిక్ గుర్తును వేయటం ద్వారా దేవతలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు మనకున్న ఆర్థిక ఇబ్బందులు, వాస్తు దోషాలు తొలగిపోవటానికి జ్యోతిష్య శాస్త్రం మరియు పండితులు సూచిస్తున్న పరిహారాలేమిటో తెలుసుకుందాం. దుర్గాదేవికి మంగళవారం రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపం వెలిగించటం, నరదిష్టి తొలగిపోవటానికి కుడి చేతికి ఎరుపు రంగు కాశీదారాన్ని కట్టుకోవటం మంచి పరిహారాలు. ఇంట్లో వృధా ఖర్చులు తగ్గాలంటే
ఒక ఎరుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్ములను మూటకట్టి బీరువాలో పెట్టుకోవాలి. గుమ్మానికి కలబంద కట్టడం, పూజగదిలో కుబేర యంత్రం పెట్టుకోవటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆకస్మిక ధనలాభం కోసం గన్నేరు పూలతో అప్పుల బాధలు తీరడానికి కొబ్బరి నూనె దీపారాధనతో అమ్మవారిని పూజించవచ్చు. ఈ నవరాత్రుల్లో ప్రతినిత్యం తులసికోటను, లక్ష్మీ స్వరూపమైన గోమాతను పూజించటం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. మీకున్న స్తోమతను బట్టి పేదవారికి ఆహారం, బట్టలు లేదా నల్ల నువ్వులు దానం చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక చివరి రోజైన మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా సమర్పించి రామనామ జపంతో ఈ నవరాత్రులను ముగించండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేసి మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.